మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత వర్షాకాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకి యూరియా సరఫరా చేయడం ముఖ్య ఉద్దేశంతో పిఎస్సిహెచ్ఆర్ సెంటర్లో కానీ సంబంధించినటువంటి అంటే ప్రైవేట్ సెంటర్లో కానీ యూరియా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంది. అయితే కొన్ని చోట్ల ఏజెన్సీ గ్రామాలలో కొన్ని చోట్ల ఉదయం నుంచి కూడా రైతులు బారులు తీరి కొంత అవసరపడ్డ తీరు మనం చూసాం. చెప్పులు కూడా పెట్టి క్యూలో పెట్టి కూడా వాళ్ళు యూరియా కోసం తిప్పాలు పడ్డ చూసాం. అయితే ఓవరాల్ చూసుకునే రాష్ట్ర ప్రభుత్వం కూడా యూరియా కొరత లేనప్పటికీ కూడా యూరియా కొరత సృష్టించేందుకు కొన్ని మంది చేసే ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. దీన్ని చూసుకున్నటువంటి మహబూబాబాద్ జిల్లా బయారం మండలంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ మొత్తం దీనికి ఒక వినూత్నంగా ఒక శ్రీకారం చుట్టారు. ఎందుకంటే రైతులు పండించే పంటలు కూడా వాళ్ళకి దక్కాలి, ప్రతిదీ కూడా వాళ్ళకి రైతులు ఆరుగాలు కష్టపడితే రైతులు వాళ్ళు బతుకుతారనే ఉద్దేశం ఉంది. ముఖ్యంగా అంటే రైతుల పట్ల పక్షపాతిగా ఉంటూ మొత్తం దానికి ఒక వినూత్న ఆలోచనకి శ్రీకారం చుట్టారు. అదేంటి మరి ఆ ఆలోచన ఏంటి తన మాటలు అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నమస్కారం. అంటే మొన్న చూసాం మనం రాష్ట్ర ప్రభుత్వం యూరియా అందరికీ సరఫరా చేసిన ఉన్నాయి. ప్రత్యక్షంగా కూడా ఎస్పీ గారు కూడా రంగంలో దిగి అందరూ యూరియా ఇవ్వాలని సరఫరాతో ఆయన ముందుకు వచ్చారు. ఇక్కడ కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు అయితే మాట వాస్తవమే. బట్ మీరు ఇవన్నీ పక్క పెట్టి ఒక రైతులకి ఒక యూరియా అందించాలని ఒక వినూత్న కార్యక్రమం శ్రీకారం చుట్టారా? ఏంటి రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అది? సార్ నమస్కారం సార్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు రాజు, వ్యవసాయాధికారి, బయారం మండలం. ఇక్కడ ఏంటంటే రాష్ట్రంలో యూరియా సరఫరా వల్ల వానాకాలంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. కానీ యూరియా సరఫరా మాత్రము సరిగానే వచ్చింది. మనకి కావలసినటువంటి స్టాక్స్ గవర్నమెంట్ మనకి అందించింది. అయినా కానీ రైతులందరూ ఏంటంటే ఒక ప్యానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళడం జరిగింది. అందదేమో అని చెప్పేసి, అసలు దొరకదేమో అనే ఆలోచనలో ఉండేసి వాళ్ళు ఇబ్బంది పడటం జరిగింది. దానివల్లనే జరిగింది కానీ స్టాక్స్ మాత్రం ఎక్కడ తక్కువగా రాలేదు. ఆ ప్లాన్ లేకపోవడం వల్ల మనము రెగ్యులర్గా ఉండే దాంట్లో ఇబ్బంది లేకుండా ఇబ్బంది పడ్డారు. అది సార్. అయితే అసలు ముందు మాకు ఎందుకు ఇలా జరిగింది, అసలు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వ్యవసాయ శాఖ, దానికి తోడుగా పోలీస్ వారు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, పంచాయతీరాజ్ కానీ అందరం కూడా ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ గురించి మేము చాలా స్టడీ చేయాల్సి వచ్చింది. 24 గంటలు మా డిపార్ట్మెంట్ మా శాఖల పనులన్నీ వదిలిపెట్టుకొని యూరియా పంపిణీలోనే ఉండాలని చెప్పేసి చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. తద్వారా తమ సొంత శాఖల పనులు కూడా ఆగిపోయేసాయి. అక్కడక్కడ అడపా ఇబ్బందులు జరిగాయి. ఎలా డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండేదంటే 200 బస్తాలు మనము ఇవాళ యూరియా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలని పెట్టుకుంటే 200 మంది రైతులు రమ్మంటే 2000 మంది వచ్చి అలా గుంపులుగా చేరి కొరత లేదని చెప్పినప్పుడు కూడా వాళ్ళ ఒక ఆతృత ఒకటి దొరకదు సందేహం వాళ్ళకి ఉండేది. యూరియా కొరత లేదు సార్, అది లేదు. కానీ అది సైకలాజికల్ గా మనం ఎలా అయిందంటే కోవిడ్ టైంలో మనం ఏ విధంగా అయితే ఇబ్బందులు పడ్డామో, మెడికల్ షాప్ లో వెళ్ళి టాబ్లెట్స్ అన్ని ఒకేసారి కొనుక్కోవాలని చెప్పేసి ఆ టైంలో వచ్చింది తప్ప అది హ్యూమన్ సైకాలజీ. ఆ విధంగా చేశారే తప్ప అది మనకి కావాల్సిన స్టాక్స్ మాత్రం వచ్చాయి. ఎస్పెషల్లీ బయారం లేదు, మన జిల్లాలో 35,000 మెట్రిక్ టన్నులు గాను మనము 42,000 మెట్రిక్ టన్నులు మనము స్టాక్స్ కూడా మనం తెప్పించుకోవడం జరిగింది. ఎక్కడ కూడా లేదు, ఎక్సెసే తెప్పించుకోవడం జరిగింది. అదేవిధంగా బయారం మండలంలో కూడా 3,500 మెట్రిక్ టన్నులు. విషయం చెప్పండి, బయారం మండలంలో అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా కనువిప్పు కలిగేలా ఒక వినూత్న శ్రీకారం చుట్టారు కదా, అదేంటిది మన ఒకసారి మా సుమన్ టీవీ వారు కూడా పరిచయం చేయండి. ఏం శ్రీకారం చుట్టారు, ఏంటి కార్డ్స్ ఏంటి, రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఒకసారి మాకు చూపించారు. ఈ కార్డ్ అనేది నా ఒక్కడే ఆలోచన కాదు, మా డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచన. ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ గారు, మా ఎస్పీ గారు, మా ఎమ్మెల్యే కోరవ కనకయ్య గారు, అదేవిధంగా మహబాద్ ఎమ్మెల్యే గారు మురళీ నాయక్ గారు, అదేవిధంగా రామచంద్ర నాయక్ గారు, అందరి ఆలోచనలు ఉన్నాయి. మా డిపార్ట్మెంట్లో జిల్లా జేడీ గారు, మా ఏడీఏలు, మా మండల వ్యవసాయాధికారులు, అదే వ్యవసాయ కార్డు రాష్ట్రంలోనే మొట్టమొదటిగా బయారం మండలంలోనే ఆవిష్కరించారు కార్డు ఇది. అవును సార్, బయారం మండలం. రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఏ విధంగా అంటే మేము ఇది క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం ఆ రైతుని ఒక క్రమ పద్ధతిలో రైతులందరూ కూడా పేద మధ్యతరగతి చిన్న సన్నకారు లేకుండా పెద్ద రైతులైనా
అందరికీ ఒక క్రమ పద్ధతిలో అందాలి అనే ఉద్దేశంతో దీన్ని రూపొందించడం జరిగింది. ఎందుకంటే గత వానాకాలంలో పడిన ఇబ్బందులు, అక్కడక్కడ పడిన ఇబ్బందులు అదేం జరగకుండా రైతు తను స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఎరువులు దొరుకుతున్నాయనే నమ్మకం వాళ్ళ కలిగించడానికి మనం ఇవి చేయడం జరిగింది సార్. రైతులు మరి ఈ కార్డుని యాక్సెప్ట్ చేస్తున్నారా? చాలా సంతోషంగా దీన్ని స్వీకరిస్తున్నారు. దీని పట్ల మన బయ్యారంలోనే కాదు, మా మహబూబాబాద్ జిల్లాలోనే కాదు, రాష్ట్రం అంతా కూడా చాలా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి సార్. దీని గురించి ఇది చాలా ఫార్మర్ ఫ్రెండ్లీగా ఉంది, రైతుకు చాలా స్నేహపూర్వకంగా ఉంది, చాలా మంచిగా దోహదం చేస్తుంది సార్. అంటే దీనివల్ల రైతు బీమా కానీ రైతు బంధు కానీ అంటే ప్రభుత్వ పథకాలకు దానికి లింక్ ఉంటుంది, ఏమన్నా సంబంధం ఉందా? ముందుగా మనం అనుకుంది ఏంటంటే సార్, ఇక్కడ యూరియా కానీ ఇట్లా ఎరువులు కానీ ఇబ్బందులు, ఆ ఇబ్బందులు తొలగించుకోవడానికి తాత్కాలిక మనము టెంపరీ అరేంజ్మెంట్ చేసుకున్నాము, దానివల్ల రూపొందించింది. అయితే ఇంకా లోతుగా నేను అధ్యయనం చేసాము మేము, చాలా మందితో దీని చర్చలు జరపడం జరిగింది. దగ్గర జిల్లాలో 2 నెలల నుంచి దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది సార్. ఆ సీనియర్ జర్నలిస్టులో కూడా దీని కార్డు గురించి మేము డిస్కషన్ చేయడం జరిగింది. చాలా లీడింగ్ రిపోర్టర్స్ దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ దగ్గర నుంచి వివిధ ఫోరమ్స్ లో కూడా డిస్కస్ చేసి జిల్లాలో ఉన్నటువంటి ఫెర్టిలైజర్ డీలర్స్ అసోసియేషన్ నుంచి కూడా ప్రతి డీలర్ను కూడా వ్యవసాయ శాఖ, దానికి సంబంధించిన శాఖలు, దానికి ముడిపడి ఉన్న ప్రతి రంగం నుంచి నిపుణులు వాళ్ళతో దీన్ని చర్చించడం మహబూబాబాద్ జిల్లా నుంచి సార్. ఈ విధంగా రూపొందించుకుంటూ దీన్ని ఒక యూరియాకే అనుకున్న తర్వాత యూరియాతోనే ఆగిపోవద్దు అని చెప్పేసి, రైతుకు వెన్నుదన్నుగా ఉండాలి ఈ కార్డు అని చెప్పేసి మేము దీన్ని ఇంకా ఇన్డెప్త్ గా చేయడం జరిగింది. రాబో రోజులలో ఇది జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరించి ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుందంటారా సార్? ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా నా మండలం బయ్యారం మండలంలో ఒక వినూత్నంగా చేయాలని చెప్పేసి మేము అనుకున్నాము. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో కూడా చేయాలి అని చెప్పేసి ఉద్దేశం పెట్టుకున్నాము. ఇందులో ఏంటంటే కార్డు పేరు పెట్టుకోవటం, మనము పంటల నమోదు మరియు సమగ్ర ఎరువుల యాజమాన్య పత్రం అని పెట్టుకున్నాము. ఇక్కడ రైతుకి ఆయన సాగు చేస్తున్న ప్రతి పంటలు కూడా రికార్డ్ అవుతా ఉంటాయి. ఆ పంటలకు అయితే మనం దీనికి ప్రతి రైతుకి, సాగు చేసే ప్రతి రైతుకి ఇలా కార్డు ఇవ్వాలి అనేది పెట్టుకున్నాం సార్. ముఖ్యంగా మన ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ముఖ్యంగా గార్ల మండలంలోని కొన్ని గ్రామాలు, బయ్యారంలోని కొన్ని గ్రామాలు, గూడూరు, కొత్తగూడ, ఇంకా గంగారం మండలంలో ఎక్కువ మొత్తంలో ఏజెన్సీ రైతులు ఉంటారు. ఏజెన్సీలో ఉన్న నాన్ ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్సీలైనా కావచ్చు, బీసీలైనా, ఓసీలైనా కావచ్చు, వాళ్ళకి భూమి హక్కు పత్రాలు ఉండవు. కాబట్టి మనము భూమి హక్కు పత్రంని ఆధారంగా చేసుకుంటే అందరు రైతులకి న్యాయం చేయలేము. అదేవిధంగా భూమి హక్కు పత్రాలు ఉన్నా కానీ ఓన్లీ భూమి హక్కు పత్రాలే తీసుకుంటే కరెక్ట్గా సాగు విస్తీర్ణాన్ని లెక్కగట్టలేమని చెప్పేసి తీసుకున్నాము. ఇంకో వీటి అదనంగా విత్తన కొనుగోలు బిల్లు అని చెప్పేసి దాన్ని అందులోకి ఇంకొక పత్రంగా మేము ఆధారం చేసుకోవడం జరిగింది. తద్వారా ఏంటంటే మాకు విత్తన నియంత్రణ చట్టం ప్రకారం, సీడ్స్ యాక్ట్ 1966 ప్రకారం ఏంటంటే విత్తనాల కొనుగోలు బిల్లు అనేది రైతుకు చాలా వెన్నుదన్నుగా ఉంటుంది సార్. చాలా సంవత్సరాల నుంచి ప్రభుత్వాలన్నీ కూడా కల్తీ విత్తనాలను నియంత్రించాలనే కోణంలో ఆలోచిస్తున్నాయి. కాబట్టి మాకు వచ్చిన ఆలోచనలో విత్తనాల కొనుగోలు బిల్లు అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. మేమైతే ఇది ఒక పైలట్ గా చేసుకుంటున్నాము, ఇది ఒక ప్రయోగాత్మకంగా చేసుకుంటున్నాము. దీని ఫలితాలు ఇంకా మనకి ఇంకా రాబోయే రోజుల్లో మీరే చవి చూస్తారు. దీనివల్ల ఏంటంటే కల్తీ విత్తనాలు బిల్లు రైతులందరూ కూడా లైసెన్స్ డీలర్ దగ్గర, ధృవీకరించిన డీలర్ దగ్గర కొనడం వల్ల, గవర్నమెంట్ సొసైటీలో కానీ కొనడం వల్ల ఏంటంటే రైతులందరికీ కూడా న్యాయం చేకూరుతుంది అనేది ఉంటుంది. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ వేరే ప్రాంతాల్లో కానీ లూజు విత్తనాలు అమ్ముకొని అలా రైతుల్ని మోసం చేసే దళారీ వ్యవస్థ కూడా రూపుమాపబడుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. దీని గురించి పెద్ద ఎత్తున ఈ కార్డు ద్వారా విత్తన కొనుగోలు బిల్లు పెట్టడం ద్వారా రైతుల్లో పెద్ద ఎత్తున చైతన్యం రావచ్చని అని చెప్పేసి మేము చైతన్యం తీసుకురావాలని కోరుకుంటున్నాము. చాలా మంది రైతులు కూడా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు సార్. ఉత్తరకైతే బయ్యారం మండలం చెందినటువంటి రాజు చేసిన ఈ వినూత్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని స్వీకరిస్తున్నారు. అట్ ద సేమ్ టైం అంటే జిల్లాధికారులు కూడా ఈ కార్డు గురించి బాగా చర్చ వస్తుంది. రాబో రోజుల్లో జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అందరి సమక్షంలో కూడా ఈ కార్డు నుంచి కూడా విస్తరింప చేసి రైతులకు అందుబాటులో ఉండే విధంగా చెల్లించుకుంటున్నారు. ఇందాక కూడా మనం చూసాము విజువల్స్ లో కూడా రాజు గారు కూడా సంబంధించినటువంటి రైతులతో ఒక పర్టికులర్ కూడా చేశారు. అంటే నకిలీ విత్తనాలు కొనొద్దు, సీలు అంటే సంబంధించిన డీలర్ దగ్గర విత్తనాలు కొనాలి, బిల్లు ఉండాలి,
ప్రతి ఒక్క రైతు దగ్గర ఈ పుస్తకం ఉన్నట్టయితే అన్ని విధాలుగా మీకు లాభం చేకూరుతుంది. అంటే ఒకవేళ పంటకి ఇట్లా ఏమన్నా ఇబ్బంది జరిగినా కూడా ఈ సంబంధించిన ఈ పత్రం కూడా మనకు ఉపయోగపడుతుందని చెప్పేసి అన్ని విధాలుగా మోటివేట్ చేసి వాళ్ళకి రైతులకు అవగాహన కల్పించి మాత్రం మండలంలో తనకంటూ ఒక పేరు సంపాదించుకుంటున్నాడు యువరాజు.